అండ్ నానుడు ఉంది, ఎంసెట్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, మెయిన్స్ అడ్వాన్స్డ్ అంటే కొంచెం స్పీడ్ అనేది పెద్ద పర్వాలేదు కానీ చాలా టఫ్గా వస్తాయి క్వశ్చన్స్ అని చెప్పేసి. హౌ మచ్ ద స్పీడ్ మ్యాటర్? టు బి వెరీ ఆనెస్ట్, ఐఐటి లాంటి ఎగ్జామ్లో స్పీడ్కి ఎక్కువగా అవకాశం ఉండదండి. ఎందుకంటే మీరు ఒక గంటలో 25 క్వశ్చన్లు ఉంటాయి అంతే. అనగా అప్రాక్సిమేట్గా మనకు 2 నిమిషాల పైన ఉంటుంది క్వశ్చన్కి. అయితే ఇక్కడ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ ఎర్రర్ ఏమిటంటే, ఇప్పుడు ఒక పరీక్ష అన్నప్పుడు 3 సబ్జెక్టులు ఉంటాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అందులో ఏదో ఒక పేపర్ టఫ్గా ఉంటుంది. రైట్. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ముందుగా పేపర్ చూడరు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్తో మొదలెడతారు. ఆ సంవత్సరం వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళ ఇష్టమైన సబ్జెక్టు టఫ్గా వచ్చినట్టయితే ఆ పేపర్ చేయడానికి స్టూడెంట్ టైం ఎక్కువ కన్జ్యూమ్ చేసేసుకుంటారు. అంటే ఇప్పుడు గంట లోపల నేను 25 క్వశ్చన్లు చేయాలన్న చోట నేను 15 క్వశ్చన్లు చేసేవరకే గంటన్నర అయిపోయింది అనుకోండి. రైట్. అప్పుడు ఈ మిగతా గంటన్నరలో మనం ఎన్ని క్వశ్చన్లు చేయాలి? 50 క్వశ్చన్లు చేయాలి. అలాంటప్పుడు ఆ మిగతా 2 సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి సులువైన ప్రశ్నలు కూడా వీళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయలేరు. అంటే వీళ్ళు దాన్ని చదివే సమయం ఉండదు. రైట్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఆ నాట్ అనేది చదవరు తొందరలో. సో అలాంటప్పుడు సులువైన ప్రశ్నల్లో కూడా వాళ్ళు తప్పులు చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది ఎక్కువ జరుగుతుంది. అంటే డెలిబరేట్గా ఎవ్రీ ఇయర్ ఒక పేపర్ టఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ బియాండ్ డౌట్ దట్ ఏ ఇంట్రెస్ట్ అయినా ఒక సబ్జెక్ట్ టఫ్ ఉంటుంది. అయితే వీళ్ళు అందుకనే ఫస్ట్ పేపర్ చదవాలి, ఒకసారి పేపర్ గ్లాన్స్ త్రూ చేయాలి, ఒకసారి పేపర్ గ్లాన్స్ త్రూ చదవాలి, పేపర్ ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. స్పెషల్గా జేఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్లో, జేఈ మెయిన్స్లో పెద్ద ఇన్స్ట్రక్షన్లో తేడాలు ఉండవు, కానీ జేఈ అడ్వాన్స్లో తేడాలు ఉంటాయి. లైక్ ఒక సంవత్సరం ఏం చేస్తారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో నెగిటివ్ మార్కింగ్ పెడతారు. వచ్చే సంవత్సరానికి దాంట్లో నెగిటివ్ మార్క్ ఉండకపోవచ్చు. ఇక్కడ ఈ స్టూడెంట్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో కోచింగ్కి వెళ్తారు. వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఏం చెప్పుంటారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ జాగ్రత్తగా ఉండు, వస్తేనే చెయ్యి లేకపోతే చేయబాకు, అందులో నెగిటివ్ మార్కింగ్లు ఉంటాయని చెప్తారు. ఆ నెక్స్ట్ ఇయర్ కాస్త అది నెగిటివ్ మార్కింగ్ తీసేసాడు అనుకోండి, అంటే అటెంప్ట్ చేసిన వాడికి మార్కులు వస్తాయి, తప్పు చేసినా పోవు. కానీ ఈ స్టూడెంట్ భయంతో నెగిటివ్ ఉన్నాయి కదా ఎందుకు అది చూడడం చూడకుండా వదిలేస్తాడు. అక్కడ 2-3 మార్కులు తేడా వస్తుంది. అండ్ ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్లో 2-3 మార్కులు అనేది చాలా డిఫరెన్స్ ఇస్తుంది. సో ఇది అందుకని ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది బాగా చదవాలండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎనీ ఎగ్జామినేషన్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ చేంజ్, ద సబ్జెక్ట్ ఇన్ ద క్వశ్చన్ కెనాట్ చేంజ్, syllabus cannot change, the extent to which the question can be asked cannot change. Right. What can only change is pattern. రైట్. సో ప్యాటర్న్ ఖచ్చితంగా చేంజ్ అవుతూనే ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్యాటర్న్ అనగా వాళ్ళు ఏం చేయవచ్చు అంటే అండి, ఒక సంవత్సరం ఇంటిజర్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఒక సంవత్సరం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు, ఒక సంవత్సరం మ్యాచ్ ద ఫాలోయింగ్లో సింగిల్ ఆప్షన్ కరెక్ట్ ఉండేట్టు ఇస్తాడు, ఒక సంవత్సరం మ్యాచ్ ద ఫాలోయింగ్లో మోర్ దెన్ 1 ఆప్షన్స్ కరెక్ట్ ఉండేట్టు ఇస్తాడు. రైట్ అండి. అలాగే ఈ ఇంటీజర్స్లో కూడా 5th డెసిమల్ దాకా కరెక్ట్ ఉండేట్టు క్యాలిక్యులేషన్ చేయమని చెప్తాడు. సో ఇలాంటివన్నీ మార్పులు చేర్పులు జరగచ్చు, కానీ సబ్జెక్ట్లో చేంజ్ ఉండదండి, సిలబస్ అదే ఉంటుంది. రైట్. సో ఇన్ వే చెప్పుకోవాలంటే కనుక ఏమాత్రం చేంజ్ ఉండదండి, అసలు ఉండదు, అసలు చేంజ్ ఉండదు. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం, జస్ట్ వరీ అబౌట్ ద సబ్జెక్ట్. ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ ఏంటంటే, అంటే అందరికి కూడా ఒక భయం ఏముంటుందంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ముందు రోజు నుంచే ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే ర్యాంక్ రావాలి అనేది ఉంటుంది. రైట్. కానీ ర్యాంక్ ఎలా వస్తుంది? సబ్జెక్ట్ వస్తే ర్యాంక్ వస్తుంది. రైట్. కానీ సబ్జెక్ట్ రావాలి అనేది ఉండాలి, యాడ్ స్టిక్ ఉండాలి, కానీ ర్యాంక్ రావాలి అనేది యాడ్ స్టిక్ ఉండకూడదు. ఫస్ట్ ర్యాంక్ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. రైట్. సో ఆ ప్రిపరేషన్ స్టేజ్లోనే ఇక్కడ తల్లిదండ్రుల రోల్ చాలా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఫస్ట్లో ఆ వీకెండ్ కాగానే పరీక్ష పెట్టేసరికి ఎన్ని వచ్చాయి, మార్కులన్నీ, ర్యాంక్ ఏమిటి, అంటే మన నార్మల్ టెండెన్సీ ఏమిటంటే ర్యాంక్ ఏమిటి. ఈ సొసైటీలో ఆ టెండెన్సీ కాస్త మారాలి. ర్యాంక్ ఏమిటి అన్నదాన్ని కాకుండా ఈ వారం ఏం టాపిక్ చదివావు, ఈ టాపిక్లో ఏంటి విశేషం, ఈ టాపిక్లో ఏంటి కొత్తదనం, ఈ టాపిక్లో స్పెషల్ ఏంటి, ఆ సైంటిస్ట్ ఎలా ఆలోచించాడు, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, దీని అప్లికేషన్ ఏంటి అనే దాని మీద అందరం టీచర్లం కానివ్వండి, దాంట్లో స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఇలా ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారనుకోండి, ఇలాంటి డిస్కషన్లు చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ తన ఇంటర్మీడియట్ స్టేజ్లో విషయం నేర్చుకుంటారు. దానివల్ల వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగినప్పుడు ఐఐటీలో 10,000 సీట్లే ఉండొచ్చు, 10,000 మందే సక్సెస్ఫుల్ కారు ఇండియాలో,
10,000 ఐఐటీలో ఉన్నాయి, 30,000 ఎన్ఐటీస్లో ఉన్నాయి, ఇంకా ఇన్స్టిట్యూట్స్లో ఉండొచ్చు, ఇంజనీరింగ్ ఉండొచ్చు, కాకుండా వేరే కోర్స్ ఉండొచ్చు. వీళ్ళే కాదుగా, ఇవన్నీ చేయని వాళ్ళల్లో కూడా చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. మరి ఆ సక్సెస్ఫుల్ కారణం ఏంటి? వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటి? ఆత్మవిశ్వాసం. రైట్. ఈ చదువు అనేది వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఇవ్వాలి, కానీ ఇది వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు. రైట్, వండర్ఫుల్ సెట్ సార్. చూసే వాళ్ళందరూ కూడా మరొకసారి రివైండ్ చేసుకొని చూడండి ఇది. Like and subscribe Eagle Media Works.